అనుదిన నిత్యజీవపు మాటలు. దేవునామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకునడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. కీర్తనలు 4వ అధ్యాయము 3వ వచనం. ఈ లోకములో ఎన్నో జనాంగములున్నాయి, ఎన్నో వంశావళులు, గోత్రాలు ఉన్నాయి. అయితే దేవుడు ఇజ్రాయేలీయులను మాత్రమే తన ప్రజలుగా ఎన్నుకున్నారు. ఆయన కోసము వారిని ప్రత్యేకపరుచుకొని ఏర్పరచుకున్నారు. ఈ ఇశ్రాయేలులు వారికున్న ఆపదలలో, శ్రమలలో ఆయనకు మొరపెట్టినప్పుడు వాటినన్నిటినీ తప్పించి వారికి తోడుగా నుండి కాపాడారు. నేటి వరకు కాపాడుతూనే ఉన్నారు. ఆమేన్. అలాగే ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనలను కూడా ఆయన ఏర్పరచుకొని ఇజ్రాయేలీయులతో సమానముగా హెచ్చించి వీరికిచ్చిన వాగ్దానములను, ఆశీర్వాదములను మనకు కూడా అనుగ్రహించి ఇజ్రాయేలీయులను మనలను ఏకము చేశారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మనమేమి అడిగినను ఆయన మనకు దయచేస్తున్నారు. ఆమేన్. మనము ఆయన సొత్తు. ఆయన మన తండ్రి, రక్షకుడు, ఆదరణకర్త. ఆమేన్. అటువంటి ప్రభువుని మనము ప్రార్థన చేసుకుని వేడుకుందాము. ప్రభువా, మీ బిడ్డలైన ఇజ్రాయేలుతో మమ్మలను సమాన వారసులుగా ఏర్పరచుకున్నందుకు మీకు వందనములు. మీకు మొరపెట్టినప్పుడు మా ప్రతి మనవిని ఆలకించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.